గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి శీర్షికన నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 18వ తేదీ 11వ నెల 2023 సంవత్సరం. స్వస్తిశ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం. దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం. పంచమి తిథి ఉదయం 9:48 వరకు, తదుపరి షష్ఠి. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 1:15 వరకు, తదుపరి శ్రవణ నక్షత్రం. శూలయోగం ఉదయం 6:58 వరకు, తదుపరి గండయోగం. గండయోగం తెల్లవారుజాము 4:21 వరకు, తదుపరి వృద్ధియోగం. బాలవకరణం ఉదయం 9:48 వరకు, తదుపరి కౌలవకరణం. కౌలవకరణం రాత్రి 8:48 వరకు, తదుపరి తైతులకరణం. నేటి వర్జ్యం ఉదయం 10:06 నుండి 11:37 వరకు, తిరిగి వర్జ్యం తెల్లవారుజామున 5:02 నుండి 6:35 వరకు. ఇక నేటి దుర్ముహూర్తం ఉదయం 6:10 నుండి 7:39 వరకు. అమృత ఘడియలు రాత్రి 7:12 నుండి 8:43 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక నేటి విశేషం నాగపంచమి. నిన్నటి రోజున నాగుల చవితి పర్వదినం. ఈ నాగుల చవితి పర్వదినం నాడు నాగారాధన విశేషంగా చేసేటటువంటి సంప్రదాయం ఉన్నట్టుగా మనం చెప్పుకున్నాం. నిన్నటి రోజున కుదరనటువంటి వాళ్ళు అలాగే పంచమి నాడు ఆరాధించడం కోసం పూర్వాంగంగా నాగుల చవితి ఆచరిస్తారని కూడా మనకి శాస్త్రంలో చెబుతున్నటువంటి విషయం. ఈ నాగపంచమి నాడు ఎవరైతే పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోస్తారో వాళ్లకు విద్యార్థులకు సమస్తమైనటువంటి విద్యలు సిద్ధిస్తాయి. అవివాహితులకు వివాహం అవుతుంది. జాతకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దోషాలు, అనువంశికంగా వస్తున్నటువంటి పితృదోషాలు, నైసర్గిక దోషములన్నిటితో పాటు కూడా సర్పదోషములన్నీ కూడా పరిహారం అవుతాయి అని శాస్త్రవచనం. అందున నాగశిలలను ఆరాధించడం కూడా ఈనాడు చాలా విశేషం. అయితే వాటిల్లో దాంపత్య జీవనం, అలాగే అన్యోన్య దాంపత్యం, వివాహం కావాలనుకునేటటువంటి వాళ్ళు జంట నాగుల్ని, సంతానం కావాలి అనుకునేటటువంటి వాళ్ళు పంచశీర్ష నాగేంద్రుల్ని ఆరాధన చేయాలి అని మనకి శాస్త్రం ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. ఈనాడు పుట్టలో ఉన్నటువంటి నాగేంద్రుడినే కాకుండా విగ్రహ రూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం కూడా చాలా విశేషం. అందున పంచమి వెళ్ళి షష్ఠి కూడా కనుక ఈనాడు సుబ్రహ్మణ్యాష్టక పారాయణ, సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య దర్శనం విశేషమైనటువంటి ఫలితాలను మనకి అందజేస్తుంది. అందున నాగపంచమి నాడు మానసాదేవి స్తోత్ర పారాయణ చేయడం లేదా అమ్మవారి దర్శనం చేయటం వల్ల కూడా ఈ నాగపంచమి తాలూకు పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని మనం అందుకోగలుగుతాం. తెల్ల నువ్వులు, బెల్లం కలిపి తయారు చేసినటువంటి పదార్థాన్ని ఇవాళ నివేదన చేయటం వల్ల నాగదోషాలన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా వాక్ సంబంధమైనటువంటి దోషాలు, ఎవరైతే పిల్లలకు త్వరగా మాటలు రానటువంటి వాళ్ళు ఉంటారో, నత్తి లేదా మొదలైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వారందరికీ కూడా అమ్మ యొక్క అనుగ్రహం చేత వాళ్ళకి చక్కటి వాక్ సంపద సిద్ధిస్తుంది అని శాస్త్రవచనం. కనుక ఆ నాగులన్నిటికీ అధిష్టానమైనటువంటి మానసాదేవి యొక్క అనుగ్రహం, జగదంబ యొక్క అనుగ్రహం, నాగదేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలి అని జగదంబ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. నేటి గ్రహయోగంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, ద్వాదశ రాశుల వారు ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు, ఏ దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది, అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణము లాంటి అనేక అంశాలను తెలుసుకుందాం. అందులో భాగంగా ఈరోజు ఉండేటువంటి పంచాంగాన్ని గనక గమనిస్తే ఈరోజు కార్తీక మాసము శుద్ధ పంచమి తిథి శనివారం, ఉత్తరాషాఢ నక్షత్రమందు చంద్రుని యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. నాగపంచమిగా ఈ రోజుని అభివర్ణిస్తారు. ఈరోజు చేసేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ, అభిషేకాదులు కానీ, లేదా కుజదోష, కాలసర్పదోష, సర్పదోష నివారణ చర్యలు కానీ విశేషమైనటువంటి ఫలితాలని ఇస్తాయి. ఇక ఈరోజు ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే గురుగ్రహం మేషరాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉండగా కన్యారాశిలో శుక్రకేతువుల యొక్క సంచారం ఉన్నది. అలాగే వృశ్చిక రాశి యందు రవి, కుజ, బుధ గ్రహాల యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా మకర రాశి యందు చంద్రుని యొక్క సంచారం ఉన్నది. కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనమందు రాహుగ్రహం సంచరిస్తూ ఉండగా ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి.
మేషరాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. అష్టమ స్థానమందు రవి, కుజ, బుధ గ్రహాల యొక్క సంచారము కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నప్పటికీ, లాభస్థానమందు ఈ రోజుకి అధిపతి అయినటువంటి శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత, అలాగే చంద్రగ్రహం యొక్క బలం అధికంగా ఉన్నటువంటి కారణం చేత కొంత మానసిక ప్రశాంతత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికాభివృద్ధి కనబడుతూ ఉన్నది. ఆదాయ మార్గాలు పెరగడానికి అవకాశం ఉన్నది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విశేషమైనటువంటి ఆర్థిక లాభాన్ని గణించడానికి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఉపకరిస్తుంది. అయితే ఈరోజు కొంత ప్రయాణాలు అధికంగా చేయడము, మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి కాలక్షేపం చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. దశమస్తో యథా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి కావడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగపరంగా మేషరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు ఉన్నవి. వ్యాపార పరంగా ఈరోజు చాలా అద్భుతమైనటువంటి లాభాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థినులకి కాలం మిశ్రమంగా ఉన్నది. మరీ ముఖ్యంగా గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలకి కారణమవుతుంది. ఆర్థికంగా కొంత ధన వ్యయాన్ని ఈ గ్రహస్థితి స్త్రీలకు ప్రత్యేకించి సూచిస్తూ ఉన్నది. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా ముందుకు వెళ్ళనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంత ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో కొంత ఎదుగుదల కనబడుతూ ఉన్నది. కొంత మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. సప్తమ స్థానమందు రవి, కుజ, బుధ గ్రహాల యొక్క సంచారము కొంత కుటుంబంతో కాకుండా వృత్తి ఉద్యోగాల పరంగానే కొంత కాలాన్ని గడిపేటువంటి పరిస్థితులకి కారణమవుతూ ఉన్నది. పంచమ స్థానమందు కోణస్థానమందు శుక్రగ్రహం యొక్క స్థితి లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సూచిస్తూ ఉన్నది. వ్యాపారాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, మౌఖిక పరీక్షలు లాంటి అంశాలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి ఉన్నటువంటి చిన్న చిన్న మాట పట్టింపుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. షష్ఠ స్థానమందు రవి, కుజ, బుధ గ్రహాలు అనుకూలిస్తున్నప్పటికీ, చతుర్థమందు శుక్రగ్రహం యొక్క అనుకూలత ఉన్నప్పటికీ అష్టమ చంద్రుని యొక్క స్థితి కొంత మానసికమైనటువంటి ఇబ్బందులకి దారితీస్తుంది. అజీర్ణమయ సంతాప జానుబాధాంత దైవచ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత శరీరం అలసిపోయేటువంటి అవకాశం ఉన్నది. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. అనుకోకుండా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఉద్యోగపరంగా ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా మిథున రాశి వారికి ఈరోజు కాలం కలిసి వస్తుంది. ఆర్థికంగా ఎదుగుదలకి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాలలో విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి చికాకుల నుండి బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. కుటుంబ సౌభాగ్యాన్ని పెంపొందింపజేసుకోవడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము
ఎరుపు, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. సప్తమ స్థానమందు చంద్రుని యొక్క సంచారము మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. అయితే ఈరోజు అధిపతి అయినటువంటి శనేశ్వరుడు అష్టమ స్థానంలో ఉన్న కారణం చేత కొంత అనవసరమైనటువంటి డబ్బు ఖర్చుకి అవకాశాన్ని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా విలువైనటువంటి వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా కాలాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ వృత్తి ఉద్యోగాలలోనే కొంత అధిక సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉన్నది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి కాలం అనుకూలంగా ఉన్నది. వ్యాపార లాభానికి గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షలు లాంటి అంశాలలో విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కించిత్ పనులలో జాప్యానికి కారణమవుతుంది. వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఒత్తిడికి గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఈరోజు శనేశ్వరునికి తైలాభిషేకం జరిపించుకోవడం చెప్పదగినటువంటి సూచన. అలాగే శనేశ్వరుని యొక్క మంత్రాన్ని పఠిస్తూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబలం పెరగడం వల్ల కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అర్ధలాభం యశోముదం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత సొంత ప్రాంతాలకి చేరుకోవడానికి, సొంత కుటుంబ సభ్యులని, బంధువులని, మిత్రులని కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనసుకు నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేస్తారు. రోగబాధల నుండి బయటపడడానికి, రుణబాధల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే శత్రువులపై విజయాన్ని సాధించడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు. చతుర్థ స్థానమందు ఉండేటువంటి బుధగ్రహం ఉద్యోగ వ్యాపారాల పూర్వకంగా ఉండేటువంటి చిన్న చిన్న సమస్యల నుండి బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఉద్యోగపరంగా పై అధికారులతో ఉండేటువంటి సమస్యల నుండి బయటపడతారు. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. ఆచితూచి ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలను సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడేలా చేస్తుంది. అయినప్పటికీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వాతాధిక్యం సదాలస్యం మనఃపీడా భయం తదా అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు కొంత మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది. మనసుకి నచ్చనటువంటి పనులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గత కొద్ది కాలంగా వాయిదా వేస్తూ వస్తూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి త్వరితగతిన పూర్తి చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆత్మస్థైర్యం చాలా అధికంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని చాలా కూలంకషంగా చర్చించగలుగుతారు. మీ పై అధికారులతో కానివ్వండి, లేదా మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో కానివ్వండి, ఎవరైతే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారో వారితోటి సత్సంబంధాలు పెరుగుతాయి. వారి యొక్క సలహాలు సూచనల మీద చక్కగా మీకు వచ్చేటువంటి ప్రతి సమస్యకి మీరు పరిష్కారాన్ని కనుగొనగలుగుతారు.
ముఖ్యంగా వ్యాపార పరంగా ఈరోజు కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందుల్ని దూరం చేస్తుంది. కుటుంబ సౌభాగ్యానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఆర్థికాభివృద్ధిని కలగజేస్తుంది. కన్యా రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఉండేటువంటి మాట పట్టింపులు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఈరోజు కూడా కొనసాగడానికి అవకాశం ఉన్నది. మరీ ముఖ్యంగా గత కొద్ది కాలంగా వాయిదా వేస్తూ ఉన్నటువంటి పనులని ఈరోజు కూడా పూర్తి చేయకుండా వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దూర ప్రాంత సంచారాలు, తీర్థయాత్రలు, కుటుంబ సభ్యులతోటి చేయాలి అనుకున్నటువంటి ప్రయాణాలు వాయిదా పడేటువంటి పరిస్థితులు ఈరోజు గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేయడం వల్ల దినచర్యలో కొన్ని మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. వ్యాపార విస్తరణకి, వ్యాపార లాభానికి గ్రహస్థితి కొంత అనుకూలించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, మౌఖిక పరీక్షలు లేదా పోటీ పరీక్షలు లాంటి అంశాలలో విజయాన్ని సాధించడానికి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శుభ ఫలితాలు పొందుతారు. తులారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశి యందు రవికుజ బుధుల యొక్క సంచారము, గురుబలం లేకపోవడము, అలాగే ఈరోజు అధిపతి అయినటువంటి శనేశ్వరుడు అర్ధాష్టమ స్థానమందు ఉన్న కారణం చేత కొంత కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాగ్దానాలు చేసేటప్పుడు, మరీ ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు కానీ లేదా మీరు చెప్పినటువంటి ఆలోచనలని కుటుంబ సభ్యులు కొంత వ్యతిరేకించేటువంటి పరిస్థితులు ఈరోజు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలలో కొంత జాప్యం కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నది కాబట్టి కష్టసాధ్యంగా కొంత లాభం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. ముఖ్యంగా పోటీ పరీక్షలు లాంటి అంశాలలో లేదా ఏదైనా కళాశాలలో చేరడానికి రాసేటువంటి పరీక్షలలో కొంత ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉండేటువంటి స్త్రీలు కొంత ఒత్తిడి అనుభవించడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రత్యేకించి ఈరోజు శనేశ్వరునికి తైలాభిషేకం జరిపించుకోవడం చెప్పదగినటువంటి సూచన. శనేశ్వరుని యొక్క దశరథకృత శని స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశికి ఏర్పడినటువంటి అర్గళం కారణం చేత కొంత ధన వ్యయం అనేటువంటిది ఈరోజు కనబడుతూ ఉన్నది. కుటుంబ సభ్యులతోటి చక్కగా ఉల్లాసంగా కాలాన్ని గడుపుతారు.
మానసికమైనటువంటి ప్రశాంతతను పొందగలుగుతారు. మరీ ముఖ్యంగా కొన్ని సందర్భాలలో బంధువులకు కానీ, మిత్రులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ అధిక మొత్తంలో ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా మాట్లాడడం ద్వారా ఇటువంటి ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఉద్యోగ పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. ఉద్యోగం చేసేటువంటి స్థానం యొక్క మార్పుకి అవకాశం ఉన్నది. ఉద్యోగ పనివేళల్లో కూడా మార్పులు కనబడుతూ ఉన్నాయి. వ్యాపార పరంగా ధనురాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కొంత ఆర్థిక లాభాన్ని గణించేటువంటి క్రమంలో కొంత ఒడిదుడుకులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ఈరోజు కొంత శరీరం అలసిపోవడానికి అవకాశం ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య లాంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి. పోటీ పరీక్షలలో మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. గురుపాదుకా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశి యందు చంద్రుని యొక్క సంచారం మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. లాభస్థానమందు రవి, కుజ, బుధ గ్రహాల యొక్క అనుకూలత బుద్ధి కుశలతని ప్రసాదిస్తుంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. గతంలో వచ్చి వెళ్ళిపోయినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి మరలా మీకు రావడానికి, ఆ అవకాశాలని అందిపుచ్చుకుని జీవితంలో కొంత ఎదుగుదలకి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవడానికి మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి శుభ ఫలితాన్ని ఇస్తాయి. అంతేకాక భాగ్యస్థానముందు శుక్రుడు శుభ కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు. బంధువులతోటి కొంత సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉన్నది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. నీలాపనిందల నుండి బయటపడగలుగుతారు. కుటుంబ సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శనేశ్వర స్వామివారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు ప్రత్యేకించి చేసుకునేటువంటి శనేశ్వర ఏకవార తైలాభిషేకము మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వ్యయచంద్రుని యొక్క స్థితి మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరం అలసిపోవడానికి అవకాశం ఉన్నది. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. మరీ ముఖ్యంగా అనుకోని విధంగా బంధువులతోటి మాట పట్టింపులు లేదా బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. స్థిర చరాస్తుల తాలూకు అమ్మకాలు కొనుగోలు విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగపరంగా కుంభరాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొంత శ్రమ అధికంగా ఉంటుంది. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం ద్వారా ముందుకు వెళితే మంచి ఫలితాన్ని సాధిస్తారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ఇబ్బందులకు కారణమవుతుంది. వాతావరణ మార్పుల ద్వారా వచ్చేటువంటి అనారోగ్య సమస్యల బారిన పడడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు యోగ్యమైనటువంటి సమయం నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా లాభస్థానమందు చంద్రుని యొక్క సంచారము మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది.
మనస్సౌఖ్యం యశోవృద్ధి అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం గత కొద్ది కాలంగా ఏ పని కోసమైతే మీరు కష్టపడుతూ ఉన్నారో, దేనికోసమైతే శ్రమిస్తూ ఉన్నారో దాని తాలూకు ప్రతిఫలాన్ని ఈరోజు అనుభవిస్తారు. శ్రమకి తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తూ ఉంటుంది. అయితే కొంత బద్ధకం అధికంగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి పనులను కూడా వాయిదా వేసేటువంటి పరిస్థితులు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. వ్యాపారపరంగా కాలం కలిసి వస్తుంది. విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి వాతావరణానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. కుటుంబ సౌభాగ్యానికి, కుటుంబ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసి వచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇవి ఈనాటి గ్రహయోగంలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. నాగపంచమి రోజు నాగదేవత యొక్క అనుగ్రహం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం అందరి మీద కూడా ఉండాలి. అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి రేపటి గ్రహయోగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే అంశానికి స్వాగతం. ఈరోజు కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథి జ్ఞాన పంచమి లేదా నాగపంచమి అనే పేరుతో పిలుస్తారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని పాటించడం ద్వారా విద్యార్థులు విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించవచ్చు. రుణ బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా నాగపంచమి లేదా జ్ఞానపంచమి సందర్భంగా సుబ్రహ్మణ్యుడి దగ్గర ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం పేరు సుబ్రహ్మణ్య షట్కోణ దీపం. జ్ఞానపంచమి సందర్భంగా లేదా నాగపంచమి సందర్భంగా ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర ఈ సుబ్రహ్మణ్య షట్కోణ దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళు పరిపూర్ణంగా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ సుబ్రహ్మణ్య షట్కోణ దీపం పరిహారం ఎలా పాటించాలంటే, ముందుగా గృహంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. ఆ తర్వాత ఆ చిత్రపటం దగ్గర ఒక పూజాపీఠాన్ని ఏర్పాటు చేయాలి. ఆ పూజాపీఠానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పూజాపీఠం మీద బియ్యపు పిండితో ఒక షట్కోణం ముగ్గు వేయాలి. షట్కోణం ముగ్గు అంటే అర్థం ఏంటంటే, ఒక ఊర్ధ్వ త్రికోణము, ఒక అధో త్రికోణము, ఈ రెండు కలిసి ముగ్గు వేస్తే దాన్ని షట్కోణం ముగ్గు అనే పేరుతో పిలుస్తాం. ఇలా ఒక ఊర్ధ్వ త్రికోణము, ఒక అధో త్రికోణము వేసినప్పుడు ఊర్ధ్వ త్రికోణంలో 3 బిందువులు ఉంటాయి, అధో త్రికోణంలో 3 బిందువులు ఉంటాయి, మొత్తం కలిపితే 6 బిందువులు ఉంటాయి. ఈ 6 బిందువుల దగ్గర ప్రత్యేకంగా దీపాలు వెలిగించాలి. దీన్నే సుబ్రహ్మణ్య షట్కోణ దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ 6 బిందువుల దగ్గర ఒక్కొక్క బిందువు దగ్గర ఒక్కొక్క చిన్న మట్టి ప్రమిదను ఉంచాలి. ఆ మట్టి ప్రమిదలో బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి తయారు చేసిన పిండి దీపాన్ని ఉంచాలి. అలా 6 బిందువుల దగ్గర 6 మట్టి ప్రమిదలు, ఒక్కొక్క మట్టి ప్రమిదలో ఒక్కొక్క పిండి దీపం ఉండేలాగా చూసుకోవాలి. ఆ పిండి దీపాల్లో ఆవు నెయ్యిలో ముంచినటువంటి పువ్వొత్తులు లేదా కుంభవొత్తులు వేసి దీపాలు వెలిగించాలి. అలా 6 బిందువుల దగ్గర కుంభవొత్తులు వేసి పిండి ప్రమిదల్లో దీపాలు వెలిగించిన తర్వాత ఈ షట్కోణం మధ్య భాగంలో ఆ ఖాళీ ప్రదేశంలో ఒక రాగి పళ్ళెం ఉంచాలి. ఆ రాగి పళ్ళెం మీద గంధం బొట్లు 3, కుంకుమ బొట్లు 3 ఉంచి ఆ రాగి పళ్ళెం మీద ఒక పెద్ద పిండి ప్రమిదను ఉంచాలి. 6 బిందువుల దగ్గర మట్టి ప్రమిదల్లో చిన్న చిన్న పిండి ప్రమిదలు ఉంచిన తర్వాత షట్కోణం మధ్యలో ఉన్న ప్రదేశంలో రాగి పళ్ళెం ఉంచి దాని మీద ఒక పెద్ద పిండి ప్రమిదను ఉంచాలి. ఆ పెద్ద పిండి ప్రమిద మీద తడి గంధంతో అడ్డంగా 3 గీతలు గీయాలి. ఆ 3 గీతలు కూడా విభూతి గీతలుగా భావించాలి. అంటే దాన్ని పరమేశ్వర స్వరూపంగా భావించాలి. ఆ 3 అడ్డు గీతలకి మధ్యలో కుంకుమతో ఒక బొట్టు పెట్టాలి. అది అమ్మవారి స్వరూపంగా భావించాలి. సుబ్రహ్మణ్యుడు శివశక్తి స్వరూపం. షట్కోణం అంటే శివశక్తుల సంయోగం.
అందువల్ల అలా అడ్డంగా 3 గీతలు గీసి మధ్యలో కుంకుమ బొట్టు పెట్టినట్లయితే శివశక్తుల సంయోగ శక్తి అనేది ఆ షట్కోణం దీపంలోకి వస్తుంది. ఇలా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర షట్కోణ దీపాన్ని వెలిగించి సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి మందార పూలతో పూజించి దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా విద్యార్థులు విద్యారంగంలో అఖండ జ్ఞానప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించవచ్చు. రుణబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే కార్తీక మాసంలో వచ్చేటటువంటి శనివారం. కార్తీక శనివారం సందర్భంగా వెంకటేశ్వర శంఖుచక్ర దీపాన్ని వెలిగించడం ద్వారా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులై కలియుగంలో వచ్చే అన్ని రకాలైన కష్టాలు, బాధలు, సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ వెంకటేశ్వర శంఖుచక్ర దీపాన్ని ఎలా వెలిగించాలంటే కార్తీక మాసంలో వచ్చే శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. ఆ తర్వాత పూజాపీఠం మీద పసుపు రాసి దానికి కుంకుమ బొట్లు పెట్టి ఆ పూజాపీఠం మీద 2 వైపులా కూడా పిండి దీపాలను ఉంచాలి. బియ్యపిండి, బెల్లం తురుము, పాలతో కలిపి తయారు చేసిన పిండి దీపాలు వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి 2 వైపులా ఉంచాలి. ఆ పిండి దీపాల మీద తడి గంధంతో తిరునామం తీర్చిదిద్దాలి. అంటే వెంకటేశ్వర నామాన్ని తీర్చిదిద్దాలి. మధ్యలో కుంకుమతో నిలువుగా నామం గీయాలి. అలా తిరునామాన్ని తీర్చిదిద్దిన తర్వాత ఆ 2 పిండి దీపాల పైన ఏదైనా లోహంతో తయారు చేయబడిన చిన్న చిన్న శంఖువు, చక్రం ఆకారాలను ఏర్పాటు చేయాలి. దీన్నే వెంకటేశ్వర శంఖుచక్ర పిండి దీపారాధన విధానం అంటారు. కార్తీక మాసంలో వచ్చే శనివారం సందర్భంగా ఏ ఇంట్లో అయితే ఈ వెంకటేశ్వర శంఖుచక్ర దీపాలు వెలిగిస్తారో ఆ ఇంట్లో కలిబాధలు ఉండవు, ఆర్థిక సమస్యలు ఉండవు, ఆరోగ్య సమస్యలు ఉండవు. వెంకటేశ్వరుడి అనుగ్రహం వల్ల కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే రేపు కార్తీక మాసంలో శుక్లపక్ష షష్ఠి, సప్తమి 2 తిథులు కలిసి వచ్చినాయి. ఈ షష్ఠి, సప్తమి తిథి ద్వయం సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశాల్లో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు చాలా విశేషమైన పర్వదినం. కార్తీక మాసం శుక్లపక్షం పంచమి తిథి శనివారం. ఈరోజు నాగపంచమి అని, గరుడ పంచమి అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈరోజు నాగదేవత ఆరాధన ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారో, అంతేకాకుండా నాగదేవత సంబంధమైనటువంటి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ అద్భుతమైన మంత్రాన్ని ఎవరైతే చక్కగా పారాయణం చేస్తారో వారికి సత్సంతానం కలుగుతుంది, సర్వ సిద్ధులు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యం కలుగుతుంది. నాగులు ఇవ్వనటువంటి ఐశ్వర్యం లేదు. భీముడికి బలమిచ్చిన సమస్తమైనటువంటి ఉపాసకులందరికీ కూడా సమస్త సిద్ధులు ఇచ్చిన ఏకైక దివ్యమైనటువంటి జాతి నాగజాతి. అలాంటి దివ్యమైనటువంటి మంత్రం ఈరోజు మనం స్వీకరించబోతున్నాం. అత్యంత పవిత్రమైనటువంటి మనస్సుతో, భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపం చేయండి. నాగదేవతల యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని పొందండి. ఓం నవనాగ దేవతాభ్యో నమః. ఓం నవనాగ దేవతాభ్యో నమః. నాగజాతిలో 9 సర్పాలు చాలా అద్భుతమైనటువంటి రాజస్థానంలో విరాజిల్లుతున్నాయి. ఆ నవనాగులను స్మరించి ఆ నవనాగుల యొక్క ఈ మంత్రాన్ని ఎవరైతే చక్కగా జపం చేస్తారో వారికి ఆ నవనాగుల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది, సమస్త సిద్ధులు కలుగుతాయి, సత్సంతానం కలుగుతుంది. చక్కగా పారాయణం చేయండి. ఆ నాగదేవతల యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని సంపాదించండి. తత్వవేత్తలైన మన పూర్వ ఋషులు తాము దర్శించి, రచించి, ఆచరించి చూపించిన ధర్మసారం కార్యక్రమానికి శుభస్వాగతం పలుకుతున్నాను. నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు అని అనుకుంటాం మనం.
కానీ అసలు రంగు కొంతకాలం పోయిన తర్వాత బయటపడుతుంది. దానికి మనం ఏం చేయాలి అంటే నిశితంగా పరిశీలించాలి, ఓపిగ్గా ఆగాలి. కాక కృష్ణ పిక కృష్ణ కో భేద పిక కాకయో అన్నారు. కాకి చూడడానికి నల్లగా ఉంటుంది, పికము అంటే కోకిల ఇది కూడా చూడడానికి నల్లగానే ఉంటుంది. ఈ రెండిటికి భేదం ఏముందండి? కాకః కృష్ణ, కృష్ణ అంటే నల్లదనం అని అర్థం. పిక కృష్ణ, పికము కోకిల కూడా నల్లగానే ఉంటుంది. ఈ రెండిటికి భేదం ఏమిటి? పిక కాకయో కో భేద అంటే కోకిల పేరు పరభృతము అని సంస్కృతంలో. పరభృతము అంటే ఇతరుల మీద ఆధారపడి జీవించే పక్షి. పరభృతము. కోకిల ఏం చేస్తుందట? తన గుడ్లను పెట్టిన తర్వాత వాటిని తీసుకుని వెళ్ళి కాకి గూట్లో పెడుతుంది. పాపం కాకి అమాయకురాలు తెలియక తన గుడ్లే అనుకొని పొదుగుతుంది. పొదిగిన తర్వాత కొంతకాలం పోయిన తర్వాత పిల్లలుగా మారుతాయి. అవి కూడా నల్లగానే ఉంటాయి, రెండూ నల్లగానే ఉంటాయి కదా. ఇప్పుడు కాకికి కోకిలకి తేడా ఏమిటి అన్నారు. ఏముందండి, కొంతకాలం ఆగండి. ప్రతిదానికి కాలమే సమాధానం చెప్తుంది. ఆ కాలాన్ని మనం పట్టుకోవాలి. కాలం వెనకాల మనం పరిగెట్టాలి, కాలాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప కాలాన్ని వ్యర్థంగా ఎప్పుడూ మనం చేసుకోకూడదు. చేసుకుంటే అది మన అభివృద్ధికి గొడ్డలి పెట్టవుతుంది. కాకః కృష్ణ పికః కృష్ణ కో భేద పిక కాకయో అన్నారు. ఇప్పుడు అసలైన కాలం వస్తుంది. ఏ కాలం? వసంతకాలే సంప్రాప్తే. వసంతకాలం వచ్చినట్లయితే కాకః కాకః పికః పికః అన్నారు. కాకి కాకే, పికము పికమే. గొంతు విప్పుతుంది. అప్పుడు కాకి ఏమిటో కోకిల ఏమిటో మనకి బయటపడుతుంది. వసంతకాలం రాగానే దానిలో ఉన్న సహజ లక్షణం బయటకు వచ్చి కాకి కా కా అని కూస్తే కోకిల కూ కూ అని కూస్తుంది. దీనిలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే మనలో నిబిడీకృతంగా ఉన్న శక్తిని మనం బయటికి తీయాలి. దాన్ని గుర్తించడమే మనం చేయవలసిన పని. చాలామంది ఇది గుర్తించకే నానా అగచాట్లు పడుతూ ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఏదో కావాలనుకుంటారు. వీళ్ళు కోరిన పద్ధతిలో నడవలేక, వాళ్లకు నచ్చినటువంటి విధానంలో వాళ్ళు వెళ్ళలేక సతమతం అవుతూ ఉంటారు. తల్లిదండ్రులు చేయవలసిన పని ఏమిటంటే పిల్లలలో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయి, వాళ్ళు ఏ రంగంలో వెళ్తే రాణిస్తారు అని చిన్నప్పటి నుంచి గమనించాలి. కానీ లోకం అందుకు విరుద్ధంగా ఉంది. లోకమంతా ఎటుపోతుందో మనవాళ్ళు కూడా అటే పోవాలి అనే ఒక చిన్న వాంఛ వలన తల్లిదండ్రులు పిల్లల పట్ల ఒత్తిడిని కలుగజేసి అకాలంగా వాళ్ళు ఇటు తల్లిదండ్రుల మాట వినలేక, వాళ్లకు నచ్చిన పని చేయలేక మధ్యలో నలిగిపోయి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎలా అయితే వసంతకాలం రాగానే కోకిల తనంతట తానుగా సహజంగా కూస్తుందో, అలా పిల్లలలో ఉన్నటువంటి శక్తుల్ని బయటికి తీయగలగాలి. వసంతకాలం కాకపోతే మిగిలిన కాలాల్లో కోకిల అలాగే ఉంటుంది. కోకిలలాగా కాకి ఎన్నటికీ కూయలేదు. ఈ విషయాన్ని ముందు మనం గమనించాలి కదా. ప్రతి ఒక్కరిలో ఉన్న ఇంకొక దుర్గుణం ఏమిటయ్యా అంటే ఒకరిని ఇంకొకరితో పోల్చడం. ఇది ఎప్పుడూ చేయకూడదు. ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు. వాళ్ళ బంధువర్గంలోనో లేదా మిత్రవర్గంలోనో ఎవరో ఏదో సాధించారు, వాళ్ళని మోడల్గా చూపించి, వాళ్ళని మార్గదర్శకంగా చూపించి తమ పిల్లలు కూడా అలాగే కావాలి అని అనుకుంటూ ఉంటారు. ఇది పెద్ద పొరపాటు. ఇలాంటి పని ఎప్పుడూ చేయకూడదు. ఎందుకని? వాళ్లకు ఉన్న శక్తులు వేరు, వాళ్లకు ఉన్న అభిరుచులు వేరు, వాళ్ళ పరిస్థితి వేరు. అసలు భగవంతుడు సృష్టించిన సృష్టిలోనే వైవిధ్యం ఉంది.
ఏ ఒక్క వ్యక్తి ఇంకొక వ్యక్తికి సమానము కాదు, తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఎవరి ప్రతిభలు వాళ్ళవి, ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి నేపథ్యాలు వాళ్ళవి. ఒకరిని చూసి వారిలాగా మనం అవ్వాలి అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు. సామెత మీరు వినే ఉంటారుగా, పులికి అందమైన చారలు ఉన్నాయి కదా అని. నేను కూడా అలాగే ఉంటే అడవిలో అందరూ నన్ను చూసి భయపడతారేమో అనుకుని పాపం ఒక నక్క ఏదో ఇనప సువ్వలు కాల్చి వాటిని వాతలుగా పెట్టుకుంది. దానివల్ల ఏమైంది? దాని ఒళ్ళు కాలింది తప్ప అది పులి అవుతుందా? పులి స్వభావం పులిది, నక్క స్వభావం నక్కది. ఇది తెలుసుకోకుండా ఒకరిని చూసి అనుకరించాలి అనుకుంటే ఆ అనుకరించడం మాట దేవుడెరుగు, ఉన్నది కూడా పోతుంది. వసంతకాలం రాగానే కోకిల ఎంత అందంగా కూస్తుందో, దానిలో ఉన్న సహజ సిద్ధమైన శక్తిని బయటకు వ్యక్తమయ్యేలా చేస్తుందో, ప్రతి ఒక్కరూ కూడా మనలో ఉన్నటువంటి శక్తుల్ని బయటికి తీయగలగాలి. అది తీయనటువంటి రోజున మనం ఏం చేస్తున్నామో ఏమవుతున్నామో తెలియని పరిస్థితుల్లో అలా వెళ్ళిపోతూ ఉంటాం. వ్యక్తి విజయమే దేశానికి కూడా విజయం. ఏముంది, నేనొక్కడిని ఏమీ చేయకపోతే నష్టమేముంది, నాకు గడిచిపోతోంది కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది చాలా పొరపాటు. ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలి. నా శక్తిని నేను వినియోగించుకోకపోతే నేను అభివృద్ధి చెందను. నా అభివృద్ధి లేకపోతే సమాజం కూడా అభివృద్ధి చెందదు. ఈ సత్యాన్ని గమనించిన వాడు నిరంతరం శ్రమిస్తూ ఉంటాడు. ఆ చేసిన శ్రమ కూడా బూడిదలో పోసిన పన్నీరు కాకుండా సద్వినియోగం కావాలి. ఇప్పుడు మన దగ్గర ఒక విత్తనం ఉందండి. ఆ విత్తనాన్ని ఎక్కడ వేస్తే బాగా పంట పండుతుందో తెలుసుకుని వేస్తామా? కోరి 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 ఎక్కడా పండని చోట ఒక చవిటి నేలలో తీసుకుని వెళ్ళి వేస్తామా? ఈ ప్రశ్న ఎవరినైనా అడిగితే వెంటనే చెప్తారు. అదేమిటండి, ఎంత మందబుద్ధి అయినా సరే ఎక్కడ వేస్తే పండుతుందో అక్కడే వేస్తాడని చెప్తారు. మరి మనం మాత్రం ఏం చేస్తున్నాం? ఏదో అలసత్వం వల్లనో లేదా వాళ్ళని చూసో వీళ్ళని చూసో మనం చేయవలసినటువంటి పనుల్ని మనం మానేసి, మనం ఏ రంగంలో రాణిస్తామో, మనకు ఏ ప్రతిభ ఉందో మనం తెలుసుకోకుండా ఇతరుల్ని అనుకరించి మనం ఆ పని చేయలేక, మనకొచ్చిన పనిలోనూ రాణించలేక సతమతమైపోతూ ఉంటాం. కాబట్టి అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తమలో ఉన్న ఆత్మశక్తిని ఒక్కసారి వెలికి తీసే రకంగా మనం చేసే ప్రయత్నాలు ఉండాలి. అప్పుడే అది వ్యక్తి శ్రేయస్సు, తద్వారా లోక శ్రేయస్సును కూడా అందిస్తుంది.